రేపు ఉదయం మార్నింగ్ న్యూస్ లో మాట్లాడగానే ఆఫీస్ దగ్గరికే వస్తారు కావచ్చేమో. ఎక్కడ పోవాలండి జనాలు? ఇంత అన్యాయం ఉంటుందా? మాట్లాడుతున్న మేమే మా ఛానల్లో వస్తుంది, వేరే ఏ ఛానల్లో రావట్లే ఈ వార్త. మేము మీరు అరెస్ట్ చేస్తారా? చేయండి. ఇప్పుడు మేము ఏడికి పోతున్నాం మీకు ఎట్లా తెలుసు? నేను విజయవాడకు పోతున్నా. నువ్వు ఎట్లా డిసైడ్ చేసినావు? ఈ టోల్ ప్లాజా దగ్గరికి వచ్చి నకరేకల్ దాటంగానే ఆపేసినావు. వేముల వీరేశం గారికి ఒకసారి ఫోన్ చేద్దాం. అన్ని టోల్ గేట్లు క్లోజ్ చేసిరు, కేవలం ఒకటే ఈజీగా దొరకాలని. ఏం టోల్ గేట్స్? అన్ని క్లోజ్ చేసి ఒకటే వే పెట్టి ఏడాది వస్తడాన్ని పట్టుకుందామని చూస్తున్నారు. అరే దొంగలని పట్టుకోండి భయ్, దొంగలని పట్టుకోండి. తుమ్మల నాగేశ్వరరావుని అరెస్ట్ చేయండి. కొడుకు అల్లుడి పేరుతోని మొత్తం వాడు 8 మంది కమ్మోళ్ళు కలిసి తెలంగాణ భూముల మీద పడ్డారు, భూదాన్ భూముల మీద పడ్డారు. అరే 1954 పహానీలు ఆ భూములు భూదాన్ భూములు అని చెప్తున్నది. భూదాన్ యజ్ఞ బోర్డు 62 ఎకరాలు ఆ పేదలకు ఇచ్చేసింది ఇళ్ల స్థలాలు. రెవెన్యూ వాళ్ళు వాళ్ళకి కేటాయింపు చేసి లేఅవుట్ చేసి మొత్తం ఇవ్వాల్సింది పోయి 10 ఏళ్లుగా గుడిసెలేసుకున్న వాళ్ళని అన్యాయంగా రోడ్డు పాలు చేస్తున్నారే. రేవంత్ రెడ్డి నువ్వు ఇంత పెద్ద మొగోనివని నేను అనుకోలేదు నాయన, ఇంత పెద్ద దార్కాడు అని నేను అనుకోలే. నువ్వు మమ్మల్ని అడ్డుకుంటే ఏమొస్తుందా బాబు?